హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి నేను మీకు ఏపీ ఈఏపీ సెట్ ఎగ్జామ్ ఎలా రాస్తారు, ఓకే? సో ఏపీ ఈఏపీ సెట్ ఎగ్జామ్, సో బైపీసీ అయినా ఎంపీసీ అయినా సేమే కాబట్టి సో అసలు ఎగ్జామ్ ఎలా రాస్తారు? మీరు ఎగ్జామినేషన్ సెంటర్‌లోకి వెళ్ళిన తర్వాత సో అసలు మీరు బయటకు వచ్చినంత వరకు సో ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుంది? సో అసలు ఏమేమి చేస్తారు? సో మొత్తం ఎట్లా ఉండబోతుందని చెప్పేసి మీకు కంప్లీట్ గైడ్ అయితే ఇవ్వబోతున్నానన్నమాట. సో అయితే మీరు ఎగ్జామినేషన్ సెంటర్‌లో మొత్తం ఇక్కడ వీడియో చూసిన తర్వాత మీకు ఎగ్జామినేషన్ సెంటర్‌లో వెళ్ళినప్పటి నుంచి బయటకొచ్చే మధ్యలో మొత్తం ప్రాసెస్ అయితే మీకు క్లారిటీగా అర్థమైతే అయిపోతుందండి. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై అయితే చేయండి. వీలైతే మనకు వీడియోని అయితే మాత్రం లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి అన్నమాట. చాలా యూజ్‌ఫుల్‌గా అయితే ఉండబోతుంది. సో దాంతో పాటు ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అనుకున్నట్లయితే సో ఇలాంటి మనకి ఎంసెట్ సంబంధించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం సో ఇక మీకు మొత్తం గైడెన్స్ కోసం ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఫ్యూచర్ అప్‌కమింగ్ కౌన్సెలింగ్ వీడియోస్‌తో అలాగే ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించిన వీడియోస్‌తో అన్నిటితో అయితే మీకు మా కళ్ళ ముందుకైతే వస్తుంటుంది కాబట్టి మీకు ఆ వీడియోస్ చాలా యూజ్‌ఫుల్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేచి టాపిక్‌కైతే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మొట్టమొదటిగా ఈ ఎంసెట్ ఎగ్జామినేషన్ సంబంధించి సో మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే ముందు తీసుకెళ్తారండి. సో డాక్యుమెంట్స్ లిస్ట్ చెప్తాను. సో చెక్ చేసుకొని మీ దగ్గర ఉన్నాయా లేదా అని చెప్పేసి. ఫస్ట్ మీ హాల్ టికెట్ అండి. సో హాల్ టికెట్ తర్వాత మీ గవర్నమెంట్ ఐడెంటిటీ ప్రూఫ్ అన్నమాట. సో మీ ఓట్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు సో ఏదైనా పట్టుకెళ్తారు. అలాగే ఎంసెట్ అప్లికేషన్ ఫార్మ్ కూడా తీసుకెళ్తారనమాట. దాని మీద మీ ఫోటో స్టిక్ చేసి, దాని మీద మీ ప్రిన్సిపల్ సిగ్నేచర్ చేయించి, దాని మీద స్టాంప్ అయితే వేయించి, ఆ అప్లికేషన్ ఫామ్‌తో పాటు మీకు సంబంధించి ఏదైతే ఉందో, సో హాల్ టికెట్, గవర్నమెంట్ ఐడెంటిటీ ప్రూఫ్, వీలైతే 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్తారు. ఓకే. అంతే ఇంకా దాంతో పాటు మీరు ఇంకేమైనా ఎక్స్‌ట్రా‌గా తీసుకెళ్ళాలనుకున్నట్లయితే పెన్స్ తీసుకెళ్ళొచ్చండి. సో బ్లూ ఆర్ బ్లాక్ పెన్ తీసుకెళ్ళొచ్చు. అంతకు మించి మీరేం తీసుకెళ్ళకూడదు. ఓకే. మీ వాలెట్ గాని, మీ మనీ గాని, అదే విధంగా మీకు ఏమైనా బ్యాగ్స్ గాని ఏం తీసుకెళ్ళకూడదు. బయటన అక్కడ ఏమన్నా సరే మనకి ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. అక్కడ మీకేమైనా స్టోర్స్‌లా ఉంటే అక్కడ మీరు ప్రిజర్వ్ చేసుకోవచ్చు. లేదనుకున్నట్లయితే మీ పేరెంట్స్ ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళకైనా ఇచ్చి ఉంచమని చెప్పంటే ఎగ్జామ్ అయ్యేంత వరకు ఉండమని చెప్పొచ్చనమాట. బట్ మీరైతే ఖచ్చితంగా లోపలికి తీసుకెళ్ళకూడదు. సో మీరు ముందుగానే జాగ్రత్త పడి సో అక్కడ స్టోర్స్ ఉన్నాయో లేదో చూసుకోండి. అంతే చూసుకోండి అన్నమాట, వెరిఫై చేసుకోండి. సో దాంతో పాటు ఒక రోజు ముందే వెళ్లి ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ, అడ్రెస్ ఎక్కడ చూసుకోండి. ఒక గంట ముందెళ్లి ఎగ్జామ్‌కి అటెండ్ అయితే అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తాను, మీరు గంట ముందు ఎందుకు అటెండ్ అవ్వాలని చెప్పేసి మీకు నేను క్లారిటీ ఇస్తానన్నమాట. సో గంట ముందు ఎందుకు అటెండ్ అవ్వాలనుకున్నట్లయితే మీరు వన్స్ ఎగ్జామినేషన్ సెంటర్‌కెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద లైన్ అయితే ఉంటుంది. సో చాలా క్యూ అయితే ఉంటుందన్నమాట. సో క్యూలో ఏంటి అనుకున్నట్లయితే మీరు ఆ లైన్ మొత్తం నిలబడాలి. సో ఆ లైన్‌లోని మీకు వస్తుందన్నమాట. మీ ఆర్డర్ వస్తుంది. మీ ఆర్డర్ వచ్చినప్పుడు మీ హాల్ టికెట్ తీసుకుంటారు ఫస్ట్. మీ హాల్ టికెట్ తీసుకుంటారు. దాంతో పాటే మీ హాల్ టికెట్‌తో పాటు మీ గవర్నమెంట్ ఐడెంటిటీ ప్రూఫ్, మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓట్ కార్డ్ ఏదో ఒకటి అంటే చూపించమని అడుగుతారు. ఓకే. సో ఇప్పుడు అది చూపించమని అడిగిన తర్వాత సో అందులో ఏంటి అనుకున్నట్లయితే మీకు సంబంధించి సో అందులోని మీకు మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేము సో అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో చెక్ చేస్తారు. సో అన్నీ కరెక్ట్‌గా ఉంటే యాక్సెప్ట్ చేసి మిమ్మల్ని లోపలికి పంపిస్తారనమాట. సో గేట్‌లోనికి రానిస్తారు. ఓకే. టైమ్ అంటే టైమ్ అండి. సో మీరు 1 మినిట్ లేట్‌గా వెళ్ళినా సరే ఎగ్జామినేషన్ సెంటర్‌కి లోపలికైతే రానివ్వరు. మీరు ఖచ్చితంగా కూడా ఒక 1 హవర్ బిఫోర్, ఒక 2 హవర్స్ బిఫోర్, ఒక 1 ½ అవర్ ముందే వెళ్ళాలి గానీ 1 మినిట్ ఇక్కడ 9కి ఎగ్జామ్ స్టార్ట్ అయితే 9 కల్లా ఉండాలి. 2కి ఎగ్జామ్ స్టార్ట్ అయితే 2 కల్లా ఉండాలనమాట. సో గుర్తుపెట్టుకోండి, చాలా స్ట్రిక్ట్‌గా జరుగుతది. సో ఒక్క నిమిషం లేట్ అయినా సరే రానివ్వమని చెప్పేసి ఆల్రెడీ పేపర్ ఆర్టికల్‌లో కూడా అఫీషియల్‌గా మనకి రిలీజ్ చేశారు. సో ముందు కూడా ఒక్క నిమిషం లేట్ అయినా సరే మా ఫ్రెండ్స్‌ని కూడా ఎవరు రానివ్వలేదు ఈఏపీ సెట్‌లోని, గత ఎంసెట్‌లోని. ఓకే. సో అయితే మీరు లోపలికైతే వెళ్తారు. సో 1 హవర్ ముందు మీరు లోపలికైతే వెళ్లారనుకుందాం. సో అట్లా వెళ్ళిన తర్వాత సో అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అనుకున్నట్లయితే మీకు అక్కడ ఆహ్, సెక్షన్స్ అయితే ఉంటాయండి. సో మీరు ఏ రూమ్‌లో, ఏ బ్లాక్‌లో మీ ఎగ్జామ్ సెంటర్ జరగబోతుందని చెప్పేసి మీ హాల్ టికెట్ నంబర్‌ని బేస్ చేసుకొని చెప్తారనమాట. సో అక్కడ వీలైతే ఒక పీపుల్ ఉంటారు. సో అక్కడ స్టూడెంట్స్, మనలాంటి స్టూడెంట్సే ఉంటారు. ఓకే. సో మనంత ఏజ్ ఉన్నవాళ్ళు, లేకపోతే మనకి బీటెక్ చదువుతున్న వాళ్ళు, సో ఎవరైతే బీటెక్ గాని చదువుతున్నారో, బీటెక్ పూర్తి చేస్తారో, డిగ్రీ చదువుతున్నారో, సో డిగ్రీ పూర్తి చేస్తారో ఆ ఏజ్ ఉన్న వాళ్ళే ఉంటారు. చాలా తక్కువ మంది మనకన్నా పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు. సో ఎగ్జామినేషన్ సంబంధించి సో సెంటర్స్‌లో ఎప్పుడు కూడా మనకి మాక్సిమం కనిపించేది మన ఏజ్ మనకన్నా కొంచెం పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రం కనిపిస్తారు. ఓకే. సో అట్లా జరిగిన తర్వాత సో వాళ్ళు అక్కడ బోర్డ్స్ ఉంటాయి. సో బోర్డ్‌లో మీరు మీ హాల్ టికెట్ నంబర్‌ని బేస్ చేసుకొని సో మీకు ఏ రూము, ఏ బ్లాక్, ఏ ఫ్లోర్‌లో వచ్చిందని చెప్పేసి చెక్ చేసుకుంటారు ఎగ్జామినేషన్ సెంటర్‌లో. ఓకే. సో అట్లా మీకు అక్కడ డౌట్ ఉంటే పక్కన ఎవరో ఉంటారన్నమాట. సో వాళ్ళని అడిగినా సరే మీ హాల్ టికెట్ నంబర్ చూసి సో వాళ్ళు వెరిఫై చేసి సో ఎక్కడికెళ్ళాలి, ఏ రూమ్‌కెళ్ళాలి, ఏ బ్లాక్, అది ఏ ఫ్లోర్‌లో ఉంది. సో బ్లాక్ నంబర్ ఏంటి, బియా, ఏ, సి, డి అని చెప్పేసి చెప్తారు. అట్లాగే ఏ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ మొత్తం క్లారిటీ ఇస్తారన్నమాట. ఓకే.
సో, అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సో, అక్కడ మాక్సిమం 99% అక్కడ ఎవరో పర్సన్ ఉంటారనమాట. సో, అక్కడ మీకు గైడ్ చేయడానికి. మీరు ఆ ఫ్లోర్‌కెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఫ్లోర్ మెట్ల దగ్గరే మీకు దానికి సంబంధించి సో, ఎవరో ఒకరు ఉంటారనమాట. సో, వాళ్ళు ఏ బ్లాక్‌లో అంటే ఏ రూమ్‌లోకెళ్ళి మీరు కూర్చోవాలని చెప్తారు. సో, ఆ ప్రతి రూమ్ డోర్ దగ్గర కూడా మళ్ళీ ఇంకెవరో ఉంటారనమాట. సో, వాళ్ళు కూడా తీసుకుంటారు. సో, వాళ్ళు కూడా చూసుకొని సో, మీకక్కడ మీరు సీట్‌లో కూర్చున్నంత వరకు కూడా సో, ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఆ రూట్ అలా పోనిస్తారనమాట. సో, ప్రతి హాల్ టికెట్ నంబర్ చూస్తారు, అట్లా పోనిస్తారు. హాల్ టికెట్ నంబర్ చూస్తారు, అట్లా పోనిస్తారు. సో, మీరు ఫ్లోర్‌కెళ్ళడమైనా, బ్లాక్‌కెళ్ళడం సో, ఇంకా మీకు డౌట్ ఉంటే మీరు అడగొచ్చు. లేదంటే అక్కడే బోర్డ్స్ కూడా ఉంటాయన్నమాట. సో, బోర్డ్ మీద ఈ రూమ్ ఈ హాల్ టికెట్ నంబర్ నుంచి ఓకే. సో, ఈ హాల్ టికెట్ నంబర్ వరకు కూడా ఈ రూమ్‌లో అయితే కూర్చోవాలని చెప్పేసి ఉంటాయన్నమాట. సో, అది చదివినా సరే మీకు అర్థమైపోతుంది. వాళ్ళు అడిగినా సరే మీకు క్లారిటీగా చెప్తారన్నమాట. సో, ఫైనల్‌గా మీరు రూమ్‌లోకైతే వెళ్తారు. ఏదైతే రూమ్ ఉంటదో సో, ఆ రూమ్‌లో మీతో పాటే చాలా మంది రాస్తారు. అప్రాక్సిమేట్‌గా ఒక 60 మెంబర్స్ రాయొచ్చు, 120 మెంబర్స్ రాయొచ్చు. అంతకన్నా ఎక్కువే రాయొచ్చు. సో, అది ఎగ్జామ్ సెంటర్ బట్టి ఉంటుంది. అయితే అక్కడ ఎగ్జామ్ సెంటర్‌కెళ్ళిన తర్వాత సో, ప్రతి ఒక 20 మందికి సో, ప్రతి 30 మందికి ఒక హెడ్‌లా ఉంటారనమాట. సో, ఇన్విజిలేటర్ అంటారు. సో, ఆవిడైతే ఆ 20 మందిని లేకపోతే 30 మందిని అట్లా చూస్తూ ఉంటారనమాట. ఓకే. మీరేం మాల్ ప్రాక్టీస్ చేయకుండా, మీరేం ఫోన్‌లేమి తెచ్చుకోకుండా అవన్నీ చూస్తారు. సో, వీలైతే మీరు ఒకసారి పాకెట్స్ కూడా చెక్ చేస్తారండి. మీరు గేట్ దగ్గరే మీ పాకెట్స్ ఏమైనా ఉంటే సో, ఒకసారి పాకెట్స్ ఓపెన్ చేసి చూపించండి అంటారు. సో, ఇంకా డౌట్ ఏమన్నా ఉంటే సో, వుమెన్‌కి సెపరేట్‌గా ఉంటుందనమాట. సో, అక్కడికైతే వెళ్లి చెక్ చేస్తారు. గర్ల్స్‌కి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే అమ్మాయిలే చెక్ చేస్తారు. సో, అబ్బాయిలకి ఉన్నట్లయితే అబ్బాయిలు చెక్ చేస్తారనమాట. సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్ అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సులు ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్, బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. సో, డౌట్ ఉంటే సో, నా ఫోన్స్ గాని, నా ఎలక్ట్రానిక్ గైడ్స్ గాని తీసుకున్నట్లయితే చెక్ చేస్తారనమాట. సో, మీరు ఎలాంటి కాలిక్యులేటర్ గాని, ఎలాంటి స్మార్ట్ వాచ్ గాని, ఎలాంటి యాపిల్ వాచ్ గాని, ఎలాంటి మైక్రోఫోన్స్ గాని ఏం పట్టుకెళ్ళకూడదు. ఎలాంటి ఇయర్ బడ్స్ గాని ఏం పట్టుకెళ్ళకూడదు. సో, ఏం పట్టుకెళ్ళినా అక్కడ డిటెక్ట్ అవుతదనమాట కొన్ని సార్లు. సో, ఎలక్ట్రానిక్ డివైస్‌లు డిటెక్ట్ అయ్యే డివైస్‌ల నుంచి మీరు స్కానర్స్ నుంచి మిమ్మల్ని వెళ్ళమని చెప్తారు. సో, అవన్నీ చూసుకోండి ఒకసారి. సో, ఏం పట్టుకెళ్ళకండి. స్లిప్పులు కూడా అలాంటివేం పట్టుకెళ్ళడం లేకపోతే ఫార్ములాస్ అన్ని పేపర్ మీద రాసుకొని రఫ్ పేపర్ మీద రాసుకొని వెళ్ళిపోవడం అట్లా ఏం చేయకూడదు. ఓకే. ఆ తర్వాత మీకు అక్కడికెళ్ళిన తర్వాత సో, మీ ఆధార్ కార్డ్ అడుగుతారనమాట. సో, మీ ఆధార్ కార్డ్, మీ హాల్ టికెట్ నంబర్ అడుగుతారు. సో, మీ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి, సో, మీకు సంబంధించి అక్కడ థంబ్ అయితే వేయమంటారనమాట. సో, మీకు థంబ్ అయితే ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలండి. సో, మీకు థంబ్ గాని, మీ 5 వేలులో ఏదో ఒక వేలైతే ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాల్సిందే. ఓకే. సో, అక్కడ ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు. సో, మీ బయోమెట్రిక్స్ అన్నీ కూడా అప్‌డేట్‌గా ఉండాలి. సో, మీ థంబ్ పడట్లేదు సార్ అట్లా అనుకుంటే అది కుదరదు. అంటే మీ థంబ్ అయితే పడాలనమాట. సో, థంబ్ పడితేనే మీకు అయితే ఆ లోపలికి ఎగ్జామ్స్ అలో చేస్తారనమాట. సో, మీ థంబ్ తీసుకుంటారు. మీ కార్డ్‌ని బేస్ చేసుకొని మీ ఫోటో కూడా తీస్తారనమాట. సో, అక్కడ మీ ఫోటో వచ్చారని చెప్పేసి, సో, అక్కడున్న చిన్న చిన్న కెమెరాస్‌తోని సో, ఆధార్ కార్డ్ తీస్తున్నప్పుడు ఆధార్ కార్డ్ సెంటర్‌లో ఉన్న కెమెరాస్‌తో అట్లాంటి కెమెరాస్‌తో మీ ఫోటో తీస్తారు. మీ థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటారు. అక్కడ అప్లికేషన్ ఫార్మ్ మీద మీ సంతకం, సిగ్నేచర్ కూడా తీసుకుంటారనమాట. సో, కొంతమంది అప్లికేషన్ ఫార్మ్ తీసుకుంటారు. కొంతమంది అప్లికేషన్ ఫార్మ్ అసలు అడగరు. అది సెంటర్‌ని బేస్ చేసుకొని ఉంటుంది. సో, మీరు ముందు జాగ్రత్తగా అప్లికేషన్ ఫార్మ్ కూడా తీసుకెళ్తే చాలా బాగుంటదనమాట. మీరు అప్లికేషన్ ఫార్మ్ తీసుకెళ్ళకపోతే చాలా టెన్షన్ పడతారు. సో, ఆ టైంలో మీకు అప్లికేషన్ ఫార్మ్ ఉండదు. ఆ అప్లికేషన్ ఫార్మ్ మీద సంతకం ఉండదు. సో, మీరు అలా లోపలికి రానివ్వరు. సో, 1 ఇయర్ వేస్ట్ అయిపోద్ది. సో, ఇప్పటి నుంచే మీకు టైం ఉంది కదా! ఇంకా టైం ఉంది కదా! సో, ఇప్పటి నుంచే వెళ్లి సంబంధించి ఎగ్జామినేషన్ సంబంధించి సో, అప్లికేషన్ ఫార్మ్ మీద సో, సైన్ చేయించుకోండి. ఓకే. ఆ ఫోటో అంటించి అప్లికేషన్ ఫార్మ్ మీద సైన్ చేయించుకోండి. ఓకే. సరిపోతుంది. ఓకే. దాంతో పాటే సో, వన్స్ మీరు థంబ్ అయిపోయిన తర్వాత సో, అక్కడున్న వాలంటీర్స్ లాంటి వాళ్ళు సో, మీ సీట్ చెప్తారనమాట. సో, అక్కడికైతే వెళ్లి కూర్చోవాలి. సో, అక్కడ మీరు పక్క వాళ్ళతో మాట్లాడకూడదండి. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే పావుగంట ముందైతే మీకు లాగిన్ అయితే వస్తారనమాట. సో, మీకు లాగిన్ అవ్వమని చెప్పేసి చూపిస్తుంది. నేను చెప్తాను. ఓకే. నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోలో అసల బిట్స్ అన్ని, క్వెషన్స్ అన్ని ఎట్లా పెట్టాలి అని చెప్పేసి, సో, కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్ ఎట్లా రాయాలని చెప్పేసి నేను చెప్తానండి. అయితే ఇప్పుడు నేను ఆ కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్ ఎలా రాయాలి? కంప్యూటర్‌లో సేవ్ ఎలా చేయాలి? నెక్స్ట్ బటన్ ఎలా క్లిక్ చేయాలి? సో, ఆప్షన్‌ని రాంగ్ అయితే సో, దాన్ని డిలీట్ ఎలా చేయాలి? ఓకే. ఎన్ని ఆప్షన్స్ పెట్టలేదని చెప్పేసి అవన్నీ కూడా నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోలో చెప్తానన్నమాట. ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. సో, అంట్లో ఏంటంటే సో, మీకు కంప్యూటర్‌లో ఎగ్జామ్ ఎట్లా రాస్తారని చెప్పేసి అయితే క్లారిటీ వస్తుందన్నమాట. బట్ ఈ వీడియోలో ఏంటి అనుకున్నట్లయితే మీకు అట్లా ఏమి ఉండదు. సో, వన్స్ మీరు ఆ ఎగ్జామినేషన్ 3 గంటలైతే 3 గంటలు కూర్చోవాలండి. సో, మీకు ఆ ఎగ్జామ్ అయిపోయింది. ఓకే. నేను 160 బిట్స్ పెట్టేసాను. నాకింకా ఎళ్ళిపోతాననుకుంటే ఆళ్ళిట్లా పంపించరు. అస్సల
3 అవర్స్ అంటే 3 అవర్స్. సో, అట్లా కూర్చోనమాట. ఓకే. ఆ 3 అవర్స్ అలా కూర్చోవాలి. సో, అట్లా కూర్చోకుండా మీరు మధ్యలో వాష్‌రూమ్‌కైనా సరే పిలిచి వాష్‌రూమ్‌కెళ్తాను సార్ అని అడిగితే, సో, వాళ్ళే వాష్‌రూమ్ తీసుకెళ్ళి అలా వాష్‌రూమ్ వరకు డోర్ వరకు తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెడేస్తారనమాట. అట్లా ప్రాసెస్ అయితే ఉంటుంది. లేదంటే మిమ్మల్ని వెళ్ళమంటారు. ఓకే. దాంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకక్కడ ట్రబుల్ షూట్ ఏమైనా వచ్చినా సరే అంటే కంప్యూటర్ పని చేయకపోయినా, హార్డ్‌వేర్ పని చేయకపోయినా టైమ్ స్టాప్ అయిపోతుంది. ఓకే. మీరు లాగిన్ అయిన తర్వాత ఒక టైమ్ ఉంటుంది. గడియారం టైం. అందులో మినిట్ అనేది బ్యాక్‌కెళ్తూ ఉంటుంది. ఓకే. ఇంత ఇస్తారనమాట. 160 మినిట్స్ ఒక 3 అవర్స్. యెస్. 160 మినిట్స్ ఇస్తారనమాట. ఓకే. 160 కాదు. సో, 180 మినిట్స్ ఇస్తారు. సో, అట్లా బ్యాక్‌కెళ్తుంది. ఇంకా 178 మినిట్స్ ఉన్నాయి. ఓకే. సో, ఒక 150 మినిట్స్ ఉన్నాయి. 120 మినిట్స్ ఉన్నాయని చెప్పేసి సో, క్లారిటీ చెప్తారనమాట. సో, అట్లయితే ఉంటుంది. ఆ విధంగా అయితే టైమింగ్ ఉండదనమాట. సో, ఒక టైం అయిపోద్ది. మీ హార్డ్‌వేర్ సిస్టమ్ ఆగిందా, టైం అయిపోద్దనమాట. సో, టైం అయిపోతే మళ్ళీ ఎప్పుడైతే మీ సిస్టమ్ ఆన్ అవుతదో, మళ్ళీ మీరు ఎప్పుడైతే లాగిన్ అవుతారో, అప్పుడు మాత్రమే మీ టైం మళ్ళీ స్టార్ట్ అవుతదనమాట. మీరేం టెన్షన్ పడకండి. మీకు రిపేర్ ఏమైనా వచ్చినా సరే వాళ్ళు చూసుకుంటారనమాట. వాళ్ళు రిపేర్ చేస్తారు. రిపేర్‌కి ఒక 15 నిమిషాలు అయిందనుకుందాం. సో, 15 నిమిషాలు ఎక్స్‌ట్రా మీకు ఆ 3 అవర్స్ అయిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని కూర్చోబెడతారనమాట. మీకు కావాలంటే రాస్తారు. లేకపోతే వెళ్ళిపోతారు. అట్టే. ఓకే. ఆ విధంగా అయితే ఉంటుంది. సో, అట్లా తర్వాత మీకు అది వన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సో, వాళ్ళేంటంటే అందరూ ఒకసారి పంపించరు. సో, తలోమని పంపించరనమాట. సో, బ్లాక్‌గా ముందు ఒక ఫ్లోర్‌లో కింద గ్రౌండ్ ఫ్లోర్‌లోని సో, ఎంతమందైతే ఉంటారో అంతమందిని రూమ్ వైస్ పంపిస్తారనమాట. సెకండ్ ఫ్లోర్, తర్వాత ఫస్ట్ ఫ్లోర్, తర్వాత ఫస్ట్ ఫ్లోర్, తర్వాత సెకండ్ ఫ్లోర్, తర్వాత థర్డ్ ఫ్లోర్. అట్లాగా ప్రతి ఫ్లోర్‌లో కూడా ప్రతి రూము ఆర్డర్‌లో ఖాళీ అవుతదనమాట. అలా ఖాళీ అయిన తర్వాత మీరైతే చూసుకోవాలి. సో, దాని తర్వాత మీరేం చేయాలనుకున్నట్లయితే సో, అప్పుడు మీరు బయటికైతే వస్తారు. సో, బయటకొచ్చిన తర్వాత మీరు రూ. 20 ఎంతో పెట్టి అక్కడున్న స్టోర్స్‌లో మీ డీటెయిల్స్ సేవ్ చేస్తారు కదా! సో, మీ మీ జేబులో టోకెన్ ఉంటుంది కదా! సో, టోకెన్‌ని చూపిస్తే మీ పర్స్ గాని, మీ బ్యాగ్ గాని ఏమైనా ఉంటే సో, అవి రిటర్న్ అయితే ఇస్తారనమాట. సో, ఆ విధంగా అయితే ఎగ్జామ్ జరుగుతుందండి. ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సో, కంప్యూటర్‌లో మీరు ఎగ్జామ్ ఎట్లా రాస్తారని చెప్పేసి మీకు డౌట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, నేను మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. కామెంట్ సెక్షన్‌లో కూడా వీడియోలు పింగ్ చేస్తానన్నమాట. సో, కంప్యూటర్‌లో మీరు ఎగ్జామ్ ఎలా రాస్తారు? కంప్యూటర్‌లో మీరు సేవ్ ఎలా చేస్తారు? కంప్యూటర్‌లో మీరు ఆప్షన్స్ ఎలా పెడతారు? కంప్యూటర్‌లో మీరు ఎట్లా లాగిన్ అవుతారు? కంప్యూటర్‌లో మీ పాస్‌వర్డ్ ఏముంటుంది? మీ లాగిన్ ఏముంటుంది? ఓకే. సో, అక్కడ మీరు చెప్పరనమాట. సో, అక్కడ అక్కడ ఎవ్వరు గూడా మీకు ఇక్కడ మీకు ఆప్షన్ తప్పు పెట్టాను, సేవ్ కొట్టేసాను. సో, మళ్ళీ ఎట్లా చేంజ్ చేయాలి? బ్యాక్‌కెళ్ళాలి. సో, అట్లా అవేం చెప్పరు. అక్కడ బ్లూ ఏంటి? అక్కడ ఆరెంజ్ ఏంటి? ఇక్కడ రెడ్ ఏంటి? అక్కడ గ్రీన్ ఏంటి? సో, ఏం చెప్పరనమాట. సో, మీరే తెలుసుకోవాలి. మీరే అక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ చదివి ఉండాలి. సో, అట్లా భయం ఏమి వద్దనుకున్నట్టయితే నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియో ఉంటుంది. సో, ఆ వీడియో చూడండి. ఖచ్చితంగా చూస్తే మీరు 100% ఇంక అక్కడికెళ్తారు. ఇంక మోసపోకుండా డైరెక్ట్ కూడా వెళ్ళిపోతారనమాట. గుర్తుపెట్టుకోండి మీరు ఎగ్జామ్ సెంటర్ అస్సలు మాట్లాడకూడదు. ఓకే. ఎగ్జామ్ స్టార్ట్ అయిందా మీరు పక్క వాళ్ళతో మాట్లాడారంటే మాల్ ప్రాక్టీస్ కింద బుక్ చేసేసి మీకింక జనరల్ ఎంసెట్ ఎగ్జామ్ రాయనివ్వరు. సో, అట్లా ప్రాబ్లమ్స్ ఏం రాకూడదు అనుకున్నట్లయితే సో, అక్కడున్న రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ కరెక్ట్‌గా ఫాలో అవ్వండి. సో, ఎగ్జామ్ రోజు ఇన్‌స్ట్రక్షన్స్ కూడా నేను వీడియో చేసి పెట్టానండి. సో, అది కూడా మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. ఎగ్జామ్ రోజు ఎట్లా బిహేవ్ చేయాలని చెప్పేసి క్లారిటీ ఇన్‌స్ట్రక్షన్ వీడియో అయితే ఉంటుంది. సో, ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. అది కూడా చూడడానికి ట్రై అయితే చేయండి. సో, ఇవన్నీ ఫాలో అయితే సో, మీకు ఎగ్జామ్ స్మూత్‌గా అవుతుందన్నమాట. మంచి ర్యాంక్ వస్తుంది. సో, మంచి ర్యాంక్ కోసం నేను చీట్ కోడ్ వీడియోస్ కూడా చేశాను. అసలు ఎగ్జామ్ ఏం రాదు. అసలు ఒక్క ముక్క కూడా చదవలేదు అని అనుకున్నట్లయితే ఏబీసీ ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను. మీకైతే వెళ్ళి ఆ ట్రిక్ యూజ్ చేయండి. దాంతో పాటే మీకు ఎగ్జామ్‌లో ఇంకా ఎన్హాన్స్ చేసుకోవాలి. మీ మార్కులు ఇంకా ఎన్హాన్స్ చేయొచ్చు. ప్లస్ నేను ఒక చీట్ కోడ్ వీడియో చేశానండి. సో, ఆ చీట్ కోడ్ వీడియోలో ఏంటంటే మీకు ఒక 40, ఒక 50 మార్క్స్ ప్రిపేర్ అయితే మీకు ఈజీగా ఒక ఇంకొక 30 మార్క్స్, ఇంకొక 40 మార్క్స్ వచ్చే విధంగా నేను చీట్ కోడ్స్ అన్నీ మీకు చెప్పాననమాట. సో, అవన్నీ యూజ్ చేసుకుంటే చాలా ఈజీగా చాలా మంచి ర్యాంక్ వస్తుందనమాట. ఆ వీడియో లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, అక్కడికెళ్ళి మీరు డిస్క్రిప్షన్‌లో ఆ చీట్ కోడ్ వీడియోస్ చూసినట్లయితే మీ ర్యాంక్ అనేది చాలా పెరుగుతుంది. ఒక 1 మార్క్‌కి పెరిగినా సరే మీకు 10,000 ఎంతో వస్తుంది. సో, నేను చెప్పిన చీట్ కోడ్స్ వాడితే మీకు అప్రాక్సిమేట్‌గా మీరు చదువుకున్న దాంతో పాటు ఒక 30 మార్క్స్ అయితే యాడ్ అవుతాయన్నమాట. సో, అట్లాగే మీరు ఏం చదువుకోలేదు. సబ్జెక్ట్ పేరు కూడా మీకు తెలియకపోయినా సరే, నేను చెప్పిన ఏబీసీడీ ట్రిక్ వాడితే 100% పాస్ అయిపోతారు. 100% మీరు ఈజీగా పాస్ అయిపోతారన్నమాట. సో, అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను లింక్స్ అన్ని కూడా. సో, వెంటనే వెళ్ళండి చెక్‌ఔట్ చేసుకోండి. సో, వెంటనే అవన్నీ వీడియోస్ మొత్తం చూడండి. ఛానెల్ ఖచ్చితంగా లైక్ చేయండి. సో, ఫ్యూచర్ అప్‌కమింగ్ ఎంసెట్ కౌన్సెలింగ్ వీడియోస్ కోసం ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీకు ఎంసెట్ సంబంధించి మోడల్ పేపర్స్ అన్ని కావాలనుకున్నట్లయితే వీడియో ఉంది. దాంతో పాటు లింక్ అనేది ఆ పేపర్ యొక్క లింక్ అనేది మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేశానన్నమాట. టెలిగ్రామ్ ఛానెల్‌కెళ్ళి జాయిన్ అయిపోండి. వాట్సాప్ ఛానెల్‌కెళ్ళి జాయిన్ అయిపోండి. ఛానెల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. బై బై.